ఏం కేసు ఇది? సార్ పారిపోయి వచ్చిన కేసు సార్. ఎన్ని కేసులా? ముందు పంపించండి. సరే సార్, ఓకే. ఏయ్ సార్, ఇద్దరు రండి. చెప్పండి. పేరేంటి? కృష్ణమూర్తి. నేను కాదు సార్. కృష్ణమూర్తి. నమస్కారం. బాగున్నారా అన్నగారు? నాకంటే వయసులో తక్కువే, తమ్ముడు అయినా కూడా అన్నగారు. నాకెవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకు డల్గా ఉన్నారు? పోలీస్ అంటే ఎలా ఉండాలో తెలుసా? చెప్తాను. పరశురాంలో చిరంజీవి, గిరఫ్తార్లో రజనీ, నా తమ్ముడు సింగం సూర్య. చూసారా? చూసుంటారు. అన్నగారు, నేను కూడా పోలీస్ కుటుంబానికి చెందినవాడినే. ఇది నాకు బోర్ కొట్టేసింది. వస్తున్నాడు లాయల్ ఆఫ్ లెజెండ్, మై సన్. నాకెవరికి డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? ఓయ్, ఏంటయ్యా పెద్దది గారిని రావయ్యా పోవయ్యా అంటున్నా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పిలవగానే వచ్చేస్తారా? సరే సరే ఆగు, మేము మాట్లాడడం పూర్తయ్యాక టైం ఉంటే వస్తా. వీళ్ళెవరో? మీరిద్దరూ లవ్వర్సా? ఏంటో చూపు. లవ్వర్స్ అయితే బీచ్కో పార్కో వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఓహో, పోలీస్ సంరక్షణలో లవ్వా? అన్నగారు, మీరు ప్రేమకి కాపలానా? ఇప్పుడు వెళతావా లేదా? నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నగారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? లేదు కదా, కరెక్టా? ఈ కృష్ణమూర్తికి ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. సరే పోరా. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అన్నగారు, మీకోసమే వెళ్తున్నాను. చెప్పండి. అది సార్, ఒక్క నిమిషం. నేనెవరిని డిస్టర్బ్ చేయను. గాంధీనగర్కి ఎలా వెళ్ళాలి? రేయ్, బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు, సైకిల్లో వెళ్ళు, లేకపోతే నడిచెళ్ళు. ఇప్పుడు పారిపోరా. ఆడ పోలీస్ కోపంగా చూస్తున్నారు. నేను వస్తాను. కిట్టమూర్తి బయలుదేరుతున్నాడు. అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, అదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. బండికి ఎక్కడ ఉంది? బండి ఎక్కడ ఉంది? ఏమయ్యా, ఎక్కడ లేవా అక్కడే చూసుకో. కొంపదీసి మందు కొట్టుంటాడా? ఎంత టెన్షన్ అవుతున్నాడు? అయ్యి ఉంటుంది. నువ్వు చెప్పు. సార్, బండి స్టార్ట్ అవ్వడం లేదా? వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? ఏంటయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బండి స్టార్ట్ అవడం లేదు. నీ బండి లోపల ఉందయ్యా. నా బండి లోపల ఉందా? అవును. మరి ఇది ఎవరి బండి? ఎస్ఐ బండి అయ్యా. నా బండి అనుకున్నాను సార్. అంత గట్టిగా నన్ను తొయ్యకండి. ఏంటన్నగారు, బైక్ లోపల వదిలేసి బయట ఎతికితే ఎలా దొరుకుద్ది? నేను తెలియకుండా వెతుకుంటే మీరైనా చెప్పాలి కదా. నాకంటే మీరు పెద్ద ఎర్రేదోలో ఉన్నారే. అయ్యా, స్టేషన్కి వచ్చి ఏమయ్యా వేలో వీడి చేసి బయటపడాయి. అయ్యా అయ్యా, నువ్వు చెప్పవయ్యా. సార్, మేమేం తప్పు చేయలేదు సార్. మేమిద్దరం ఏంటయ్యా? నా నాయకుడు ఏం తప్పు చేశాడయ్యా? ఎవర్రా? జీవితంలో ఒకే ఒక అబద్ధం ఆడాడు. నమితకి మూడో భర్త అని చెప్పాడు. దానికే అరెస్ట్ చేశారు కదయ్యా. నేను తట్టుకోలేను. ఈ శరీరం మట్టిలోకి, నా ప్రాణం నా నాయకుడికి. నన్ను ఆపకండి, నేను పెట్రోల్ పోసుకుంటా. నేను పోసుకుంటాను. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, ఆపకండి. పట్టుకోండి. అయ్యో కొట్టకండి, అయ్యో కొట్టకండి, కొట్టకండి. అమ్మో అమ్మో, వరిచిలేకపోతున్నాను. అమ్మా, అయ్యో అమ్మో, అయ్యో పెట్రోల్ కూడా ఎలగట్లేదు అన్నా. నా నాయకుడు ఇలాగంటారా? అయ్యో పెట్రోల్. వాడిని పట్టుకుని లోపలేయండి. అయ్యో అమ్మో, నన్ను కొట్టకండి. తీసుకోండి. నన్ను కాపాడుతాడు. అయ్యో అయ్యో, నన్ను లోపలేసి క్లోజ్ చేయి.
నన్ను లోపల పడేశారు కదా, వస్తాడ్రా మా నాయకుడు, ఇప్పుడు వస్తాడ్రా. నోరు మీరా, ఈడు పెద్ద మెంటలోళ్ళ ఉన్నాడు. మీ ఇద్దరిని ఎంక్వైరీ చేయడమే కుదరట్లేదు. వాణి ఓసారి డ్రామా. వస్తున్నాను సార్. ఇద్దరిని విడివిడిగా ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఎస్ సార్. అమ్మా, ఈ అమ్మాయిని సపరేట్ గా తీసుకెళ్లి డీటెయిల్స్ ఏంటో కనుక్కో. వెళ్ళు, వెళ్ళు. రామ్మా. తమ్ముడు, నువ్వు నాతో రా. సరే సార్. రావయ్యా. హెడ్ లోపలికి రండి. వస్తున్నా. చెప్పు, నీ పేరేంటి? కావ్య. వయసు 23. సరే, మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తావా? కుదరదు మేడం. మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి అసలు ఆలోచించరా? సార్, నేనెందుకు సార్ వాళ్ళ గురించి ఆలోచించాలి? నా గురించి వాళ్ళు అసలు పట్టించుకున్నారా? అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళని పట్టించుకోవాలి? సో ఏదేవైనా నా నిర్ణయంలో మార్పు లేదు సార్. ఇదే నీ నిర్ణయమా? అవును మేడం. వీళ్ళమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయండి హెడ్. సరే సార్. సరే, ఈ అమ్మాయి అడ్రస్ తీసుకో. ఓకే మేడం. వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసేయ్. ఏంటమ్మా? ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఓకే ఓకే. రావయ్యా హెడ్. ఏంటి ఇంత లేట్? చిన్న ఇంట్లోంచి వస్తున్నా, పెద్ద ఇంట్లోంచా? సరే సార్, ఈ డీటెయిల్స్ ఇచ్చి ఈ పారిపోయి వచ్చిన కేసు ఒకటి ఉంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేయమని చెప్పారు. అదేంటో చూసి చేసేవయ్యా. సరే, నేను బయలుదేరుతున్నా. దానికి సంబంధించిన కరెక్ట్ గా చూసి ఫోన్ చేయి. నేను చూసుకుంటాను. 2 నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్కి చేయాలో తెలియట్లేదా? వివరంగా చెప్పకుండా వెళ్ళిపోయాడు బండాడు. నా ప్రాణం తీస్తున్నాడు రా బాబు. హలో, ఎవరు? కార్తీక్ నానా? ఇది గణేశాల నానా? రాంగ్ కాల్ అని చెప్పడం తెలీదా? పెట్రా ఫోన్. దొంగ చేస్తున్నాడా? తెల్లారంగానే అమ్మాయి కనపడతలేదని చెప్పి నేను తలెత్తుకోలేకపోయాను కదనా. ఎంత పెద్ద అవమానం. కాస్త ఓపిక పట్టు. మన అమ్మాయి గురించి మనకు తెలుసు కదా, ఎలాగైనా వచ్చేస్తుంది. హలో హలో, కావ్య నాన్న దండపాణియా? అవును, నేను విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా. సరే, నీ కూతురు ఇక్కడే ఉందయా? ఏంటి? ఏంటయా? వెంటనే బయలుదేరి రావయ్యా. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన వెంటనే వాడు కాళ్ళు చేతులు తీసేయాలి. ముందెళ్ళి మన అమ్మాయిని తీసుకొద్దాం, ఆ తర్వాత వాడిని నరకడం గురించి ఆలోచిద్దాం. తర్వాత నరికితే పోలీసులు పట్టుకోరా? చూడు తమ్ముడు, ఇలాంటప్పుడే శాంతంగా ఉండాలి, ఆవేశపడకూడదు. చెన్నైలో ఉంది సార్, మేము వెంటనే వెళ్తున్నాం. హలో, ఎక్కడున్నారు ఏంటని సమాచారం తెలిసిందా? విజయవాడలో. అక్కడ ఏ ఏరియా అన్నా? 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోరా. ఇది చాలన్నా? చాలదురా, చాలదు. వాడిని స్టేషన్ లోనే ముక్కలు నరికేసి అక్కడే పాతేయాలరా. అన్నా, నేనుండగా నీకెందుకన్నా కంగారు? వాడి ఫోటో ఒక్కటి నాకు ఫార్వర్డ్ చేయన్నా, మిగతాదంతా నేను చూసుకుంటాను. వాడిని ముక్కలుగా నరికేస్తాను. అది పెద్ద సమస్య కాదురా, 5 నిమిషాల్లో నీకు ఫోటో వస్తుంది. పంపన్నా. ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నా. వీలైతే నువ్వు లేపో, లేకపోతే నేను వచ్చి లేపుతాను.